ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్న పేరుని నాని రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. జన సైనికులైన కూడా కౌంటర్ ఇచ్చేవారు. అలాంటివి ఇప్పుడు ఎందుకని స్తబ్దుగా ఉంటున్నారు? అంటే ఇక్కడ మా జన సైనికులు కూడా విద్యతో వ్యవహరిస్తున్నారు. అధికారంలో ఉన్నాం, ఇంతకుముందు వాళ్ళు అధికారంలో ఉన్నారు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. కాబట్టి ప్రతిపక్షంలో ఉండేటప్పుడు స్పందించేవాళ్ళం. ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. ఇక పేరు నాని విషయం మనం గమనించేటట్టయితే, పేరు నాని ఒక బానిస లక్షణాలు ఉన్నటువంటి నాయకుడు. బానిసకున్న లక్షణం ఏమిటి అంటే, తన మాలిక్ ఎవరైతే తన మాలిక్ అంటే ఓనర్ ఉంటాడో సాటిస్ఫై చేయడానికి కోసం, సేవకుడు చాలా మెప్పు పొందడానికి కోసం చేష్టలు పేరు నాని చేస్తాడు. అంటే అంబేద్కర్ గారు స్లేవ్ గురించి చెప్పిన అంశాలన్నీ కూడా పేర్ని నానిలో స్పష్టంగా కనిపిస్తాయి. పేర్ని నాని ఒక బానిస, ఒక వ్యక్తిత్వం ఉన్న రాజకీయ నాయకుడు కాదు. గతంలో కూడా అవాకులు చవాకులు పేరడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి మీద, ఇప్పుడు కూడా పేలుతున్నాడు. ఆయన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాజమార్గంలో వెళ్తే 1000 కుక్కలు మురుగుతాయి, అందులో 1000 కుక్కల్లో ఒక కుక్క పేరు నాని. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు రాజమార్గంలో మేము వెళ్తున్నాం, కుక్కలు మురుగుతుంటే దాన్ని ఎంతగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదన్నది నా అభిప్రాయం.